విశాఖ జిల్లా పెందుర్తిలో చీటీలు పేరుతో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు బాధితులు వచ్చి తెలిపారు. మాధవి అనే మహిళ పప్పు చీటీలు మరియు శ్రావణ మాసం చీటీలు పేరుతో మోసం చేసిందని తెలియజేశారు. సుమారు 14 కోట్లు ఇవ్వాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 540 మందిని చీటీల పేరుతో మాధవి అనే మహిళ మోసం చేసిందంటూ బాధితులు ఆరోపణ చేస్తూ తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని బాధితులు తెలిపారు. చీటీల డబ్బులు తమకు ఇవ్వకుండా అనేక ఆస్తులు కొనుగోలు చేశారంటూ బాధిత మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. మాధవి చెప్పినంత అబద్ధం. నేను వాళ్ళ అమ్మగారి ఫోటో. నా పేరు కే నారాయణమ్మ అండి. నన్ను అందరూ నాని అంటారు. 2021 నుంచి నేను పరిచయం అండి. నాకన్నా ముందు 2018 నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తుందండి అందరి దగ్గర. ఎలా అంటే మా నాన్నని పెట్టే మీరు కట్టారు కదా, మా నాన్న దగ్గర బోల్డ్ అమౌంట్ ఇస్తాము, మొత్తం అంతా అమౌంట్ అంతా మా నాన్న దగ్గర ఉన్నది. ఒక 6 నెలలు ఓపిక పెట్టండి నాని గారని నన్ను ఒక తల్లి, నువ్వు నా తల్లి తర్వాత తల్లి లాంటి దానివన్నీ నన్ను నమ్మించిందండి. మా ఇంట్లో మనిషి మీరు ఎక్కడ కాదు, ప్రతి ఒక్కరికి తెలుసండి నన్ను ఎంత ద్రోహం చేసిందని. నేను విజయనగరం జిల్లా సార్, గుడివాడ గ్రామం అది. అక్కడి నుంచి రైతుల చేత కట్టించాను సార్. 500 చొప్పులు కట్టించాను సార్. నేను దగ్గర 40 చీటీల వరకు శ్రావణాలు, 60 కార్డులు అంటే ఒక్కొక్క కార్డు మీద 25,000 ఉంటాయి సార్. అలాంటి పప్పుల చీటీలు, రా చీటీలు, అందరూ బిజినెస్ డెవలప్ అవుతుంది, డెవలప్ చేసుకుందాం బిజినెస్ అని అన్నారు సార్. తర్వాత చెప్పింది సార్. తర్వాత మా నాన్న దగ్గర లైసెన్స్ గన్లు ఉన్నాయి, మీరు ఎవరు ఏం భయపడకండి అంటే అలాగా ఆ విధంగా మమ్మల్ని బెదిరిస్తూ ఇలా భయపెట్టేదండి మమ్మల్ని. మీరు వెళ్తే పేరు మెన్షన్ చేసిందండి. ఆయనకే సంబంధం ఉండదండి. అందరి బాధ్యతలు, ఎంతమంది బాధ్యతలు ఉండేటప్పుడు ఆయన పేరు ఒక్క పేరే మెన్షన్ చేయవలసిన అవసరం లేదు కదండి. తర్వాత చచ్చిపోతాను వీళ్ళందరూ అరెస్ట్మెంట్ చేస్తున్నారు, పోలీసులు టార్చర్ పెడుతున్నారు, ఈ జనాలు టార్చర్ పెడుతున్నారు. మా డబ్బులు ఆవిడ దగ్గర ఉన్నాయి కానీ ఆవిడ మాకు బాకీ అండి, మేము ఆవిడకి బాకీ లేము కదండి. ఆవిడంతే చచ్చిపోవాలి. ఆవిడ పెట్టే టార్చర్కి మేము ఒక్కొక్కరమే ఇంట్లో ముందు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇంట్లో మొగ్గులు కొడుతున్నారండి, కానీ బయటికి చెప్పుకుంటే నవ్వుతారని మేమేమి చెప్పట్లేదు. ప్రతి ఒక్కరిమే ఏడుస్తున్నామండి రోజుకి. ఇంటికి వెళ్తే మా ఏడుపు ఆవిడకి నవ్వులాటలాగా ఉన్నది తెలుసండి. మళ్ళీ వాళ్ళ కారులో తిరుగుతున్నారు, మా డబ్బులతో బంగారాలు కొనుక్కున్నారు, మా డబ్బులతో జలసాలు చేస్తున్నారు. ఆవిడ మా డబ్బులతో బంగారాలు చచ్చిపోతారంటే వాళ్ళకి డబ్బు పిచ్చండి. మా డబ్బులతో అక్కడ సైట్లు అదో ఆ ఫ్లాట్లలో ఒక 4-5 ఫ్లాట్లు కొన్నారు. అన్ని కొనేసి ఈవిడ పేరు మీద ఉంచుకోవట్లేదు సార్. వీళ్ళు 3 సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ మీదే చేస్తున్నారు. 3-4 సంవత్సరాల నుంచి ఈవిడ పేరు మీద ఏమి ఉంచుకోవట్లేదు. కొంటవే వాళ్ళ తమ్ముడి పేరు మీద, వాళ్ళ నాన్న పేరు మీద, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మామూలు ఫ్రెండ్లీగా వీళ్ళు కడుతుంది కదా అని కడుతున్నానండి. కట్టింది మొన్న జనవరి వరకు అన్ని సీట్లు ఎంతవరకు సెట్ చేసింది. అక్కడి నుంచి ఆపేసిందండి. ఆపేసిన రోజు ఏడు చెప్పిందంటే, ఆంటీ మీరు కంగారు పడకండి, నేను మా అక్క కూతురుతోని మా చెల్లితోని అందరితో కట్టించానండి. ఎంత ఇవ్వాలమ్మా నీకు? ఎంత ఇవ్వాలి? 20 lakhs అంటే నేనే మీకు వచ్చి చెప్దాం అనుకున్నా, మీరే వచ్చారు. రండి కూర్చోండి అని సీటీలు ఎత్తేసాను, వరలక్ష్మి సీటీలు వేయను అని చెప్పిందండి. చెప్తే ఎలాగమ్మా వాళ్ళు ఊరుకుంటారా, నీ సీటీ లాస్ట్ సీటీలు వచ్చేసాయి, ఇంకొచ్చిన నెల మాకు ఇవ్వాలి, మా అక్క కూతురు గేదెలు మేపుకొని మీకు సీటీలు వేయమంచింది, నేనే రూపాయలు లాభం వస్తుందమ్మా వేసుకో అన్నాను. నీ నమ్మకం మీద నువ్వు తీసుకురండి వేయించండి, అందరిని తీసిరండి అని ఇదండి. ఎవరి దగ్గర డబ్బులు తిండి అని ఇదండి. అన్నీ చెప్పేసి వేయించమని. అప్పుడేమో మీరు కానీ బయటికి చెప్తే పోలీసులు వస్తారా అంటే అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. అదేంటి మా తమ్ముడి దగ్గర మా అన్నయ్య ఆ ఇల్లు మేము సిటీలో వేసేటప్పుడు ఇల్లు అద్దెకుండేదండి.
అద్దెకుండేది. నా పేరు రామలక్ష్మి. నేను ఇంత మంచిగా కట్టించాను. నా టోటల్ 33,34,250 రూపాయలు నాకు కాసింది. అది 2 నెలలు ఇస్తున్నాను, 3 నెలలు ఇస్తున్నాను, 5 నెలలు ఇస్తానని అన్నది. అలా 3 వారికి ఇస్తాను అనుకున్నా. రోజు ఇంటికి వెళ్తే నానే పరువు తీసాను, నా మీద కేసేస్తాను, నా మీద నన్ను బెదిరించింది. నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళాను, ఎన్నిసార్లు వచ్చాను, నా మీద కేసేస్తున్నాను. నేను ఇంకొకటి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మా వాళ్ళకి ఫోన్ చేసి నా మీద కేసేస్తున్నాను. ఎన్నోసార్లు వచ్చి తగులెట్టింది, ఎన్నో మాట్లాడిద్దండి. అసలు నాకు నన్ను బెదిరించుకుని నన్ను మాట్లాడేది ఎప్పుడు డబ్బులు రూపాయిస్తున్నది కాదు. నన్ను బెదిరించింది. నేను రూపాయి నువ్వు ఏం చేసుకుని చేసుకోనేది, ఎక్కడైతే వెళ్ళిపోండి, నేను ఇవ్వను అనేది. పట్టుకోండి, అందరూ పట్టుకోండి.